सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामायापन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। మొన్న జరిగినటువంటి చర్చలో శంకరాచార్యుల వారు అనాత్మ యొక్క లక్షణాలు చెప్పిన తర్వాత భగవత్ చైతన్యమైనటువంటి ఆత్మ చైతన్యం యొక్క లక్షణాలని మనకు కొన్ని వివరించి చెప్పారు. దాంట్లో ముఖ్యంగా చెప్పినటువంటిది ఏంటంటే, ఒకటి స్వతేజస, తనకు తానుగా ప్రకాశిస్తూ ఉండేటటువంటిది, దాన్ని ప్రకాశింపచేయడానికి ఇంకొకటి అవసరం లేనటువంటిది, అదే అన్నిటినీ ప్రకాశింపచేస్తూ ఉండేటటువంటిది ఏదైతే ఉందో అది పరమాత్మ. అది ఎక్కడుంది అంటే అంతటా సర్వవ్యాపకమైనటువంటిది. ఆత్మ యొక్క లక్షణమే అది. స్థూలమైనటువంటిది ఒక చోట ఉంటుంది, ఇంకో చోట ఉండదు. సూక్ష్మమైనటువంటిది వ్యాపకత్వం ఎక్కువ ఉంటుంది దానికి. మరి ఆత్మ ఎలాంటిది? సుసూక్ష్మం, సుష్టు సూక్ష్మం. దాన్ని మించినటువంటి సూక్ష్మత్వం ఇంకా లేదు. కాబట్టి సర్వవ్యాపకమైనటువంటిది, అంతటా ఉండేటటువంటిది అనేటువంటి చెప్పారు. సో మరి అంతటా ఉన్నటువంటిది ఎక్కడ ఉంటుంది? నా లోపల కూడా ఉంటుంది. మరి నా లోపల ఉన్నటువంటి దాన్ని ఏం చేయమన్నారు? దాన్ని అంతర్ముఖమయ్యి బాహ్యమైనటువంటిది, బాహ్యాలంబనం అంటే బాహ్యం మీద ఆలంబనం. ఇప్పటిదాకా మనం దేని మీద ఆధారపడ్డాం? మనకి సుఖాలు కావాలి, సంతోషాలు కావాలి, ఆనందాలు కావాలి. వీటన్నిటి కోసం దేని మీద ఆధారపడుతున్నా నేను ఇంతకాలం? బాహ్యం మీద ఆధారపడుతున్నా, బయట ఉండే ప్రపంచం మీద ఆధారపడుతున్నా, చుట్టూ ఉండేటటువంటి ప్రజల మీద, మనుషుల మీద ఆధారపడుతున్నా. వాళ్ళ ఆనందం ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. టీవీ కొనుక్కొచ్చాం, ఎల్ఈడి టీవీ, సోనీ బ్రావియో ఏమో ఉన్నాయి కొత్త కొత్త బ్రాండ్లు. ₹1,00,000 1,20,000 పెట్టి కొనుక్కొని వచ్చాం. చక్కగా దాంట్లో అన్నీ చూసుకుంటున్నాం, టీవీ సీరియల్స్ చూసుకుంటున్నాం. మగవాళ్ళు అయితే న్యూస్లు చూసుకుంటూ ఉంటారు, ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే ఐపీఎల్ మ్యాచ్లు చూసుకుంటూ ఉంటారు. ఎవడిష్టం వాడిది. అందరికీ ఆనందమే ఆ టీవీ నుంచి. బ్రహ్మాండంగా ఇంట్లో అందరూ ఆనందం పొందుతున్నారు. టీవీ చెడిపోయింది. ఇంటిల్లిపాదికి ఇప్పుడు ఏం దొరుకుతుంది? దుఃఖం. నువ్వు దేని మీద ఆధారపడ్డావు? ఆ టీవీ మీద ఆధారపడ్డావు. ఆ టీవీలో వచ్చేటటువంటి ప్రసారాల మీద ఆధారపడ్డావు, ప్రోగ్రామ్స్ మీద ఆధారపడ్డావు. వాటి మీద ఆధారపడినంతసేపు అవి ఉన్నంతసేపే మనకు ఆనందాన్ని ఇస్తాయి తప్ప అవి లేనటువంటి సమయంలో దుఃఖమే మనకి. కాబట్టి వీటిని సైతం చైతన్యవంతం చేస్తున్నటువంటిది నా లోపలే ఉంది. కాబట్టి అది అత్యంత ఆనంద స్వరూపమైనటువంటిది. కాబట్టి బాహ్యాలంబనాన్ని వదిలిపెట్టి లోపల, నీ లోపలే ఉన్నటువంటి చైతన్యం మీద ఆధారపడు. అలా ఆధారపడినప్పుడు ఏమవుతుంది? వచ్చిపోయే క్షణికమైనటువంటి ఆనందాలు కాకుండా
శాశ్వతమైనటువంటి ఆనందం దొరుకుతుంది. మనకి వేదాంతంలో 2 మార్గాలు చెప్తారండి. ఒకటి ప్రేయో మార్గము, ఇంకొకటి శ్రేయో మార్గము. ప్రేయో మార్గము అంటే ఏంటంటే పేరుకు తగ్గట్టుగానే చాలా ప్రియంగా ఉంటుందన్నమాట. ప్రియంగా ఉంటుంది. మనకు ఏదైనా ఒక వస్తువు అనుభవించాలి అని అనిపించినప్పుడు ఒక కాఫీ తాగితేనో, ఐస్ క్రీమ్ తింటేనో, ఇష్టమైనటువంటి భోజనం చేసినప్పుడు, ఇష్టమైనటువంటి వాళ్ళని కలిసినప్పుడు, ఇష్టమైనటువంటిది దొరికినప్పుడు మనకి ఆనందం లభిస్తుంది. ఒక సినిమాకి వెళ్తే ఆనందం ఏదో దొరుకుతుంది మొత్తానికి మనకి. కాదు, అది ఏమన్నారు, శ్రేయో మార్గంలో ఉండేటటువంటి ఆనందం ఎలాంటిది, క్షడిపోయేటటువంటిది. అందుకోసం ఏం చెప్పారు, ప్రేయో మార్గము కష్టమైనప్పటికీ కూడా. లోకంలో ఆనందం పొందడం చాలా ఈజీ అండి. డబ్బులు పడేస్తే బోళ్ళంత ఆనందం, ఎంత కావాలంటే అంత ఆనందం. అనంతపూర్లో మాకు ఆనందం దొరకట్లేదండి, బెంగళూరు వెళ్ళి పొందుతా. ఎవడు అడ్డం నాకు, డబ్బులు పడేస్తే బోళ్ళంతా. సార్ నాకు బెంగళూరులో కూడా దుబాయ్ వెళ్తా, బుర్జ్ ఖలీఫా వెళ్ళి చూసి వస్తా. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి, డబ్బులు ఉంటే బోళ్ళంత ఆనందం. డబ్బులు సంపాదించుకుంటామా, ఆనందమే ఆనందం. కాబట్టి ఇవన్నీ, కానీ ఇదంతా చాలా ఈజీగా పొందొచ్చు. కానీ ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. కష్టమైనప్పటికీ కూడా ఏమని చెప్పారు మనకి పెద్దలు, శ్రేయో మార్గాన్ని పొందమన్నారు, శ్రేయస్సుని పొందమన్నారు. శ్రేయస్ అంటే ఏంటి అంటే శాశ్వతమైనటువంటిది పొందడం. ఏది పొందితే ఇక పొందవలసినటువంటి అవసరం లేదో అటువంటి దాన్ని పొందడం. అది పొందడం చాలా కష్టం, చాలా ఈజీ. ఏది లౌకికంగా పొందటం, అది పొందటం పొద్దున్నే 3:30కి లేవాలి, చన్నీళ్లతో స్నానం చేయాలి, బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలి. అదే ఉదయం పళ్ళు, కందమూలాలు, ఆకులు, అలాలు తినాలి. మధ్యాహ్నం మితంగా భోజనం చేయాలి. మధ్యాహ్నం తిన్న తర్వాత పడుకోకూడదు. రాత్రి 7 లోపల భోజనం పూర్తి చేసి పడుకోవాలి. మళ్ళా పొద్దున్నే 3:30కి లేవాలి. అయ్యే పనేనా ఇది? ఋషులు మునులు వాళ్ళందరూ అలా తపస్సు చేశారండి. అలా తపస్సు చేసి వాళ్ళందరూ ఆత్మానందాన్ని పొందగలిగారు వాళ్ళంతా. మనం అలా చేయగలమా? కానీ లభించేటటువంటిది కష్టపడితే చూడండి, ఇప్పుడు నేను రోడ్డు మీద అనంతపురంలో నడుచుకుంటూ పోతే ఎవడు నాకు మెళ్ళో మెచ్చుకుని మేకతోలు ఏం కప్పడు. అదే ఎవరెస్ట్ ఎక్కాడు అనుకోండి, ఎవడన్నా ఎవరెస్ట్ పర్వతం ఎక్కారు, అట్లాంటి వాళ్ళకి అవార్డులు, రివార్డులు వస్తాయి. కష్టపడితే దక్కే ఫలితం వేరు. కాబట్టి ఈ శ్రేయో మార్గం అనేటువంటిది కూడా చాలా కష్టంతో కూడుకుని ఉన్నటువంటిదే, కానీ లభించేటటువంటిది మాత్రం శాశ్వతమైనటువంటిది. అందుకోసమని ఏం చెప్పారు మనకి మొదటి నుంచి, శ్రేయో మార్గాన్ని అవలంబించవయ్యా అన్నారు. అందుకనే మొట్టమొదటి నుంచి మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఇటువంటివన్నీ పెట్టి ఒక చక్కటి జీవన విధానాన్ని, ఆ లక్ష్యం వైపు తీసుకెళ్ళగలిగినటువంటి ఒక గతిని మనకు ఏర్పాటు చేశారు. కాబట్టి మనం ఏం పొందాలి, ఈ శాశ్వతమైనటువంటి దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇది అంతటా ఉంది అన్నారు కదా. ఇప్పుడు అంతటా ఎలా ఉంది, అసలు అంతటా ఎందుకుంది, ఉండాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నేనున్నానండి, నేను ఎక్కడున్నా, ఇగో ఈ కుర్చీలో ఉన్నా. ఈ కుర్చీలో లేకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత నా మోటార్ సైకిల్ మీద ఉంటా, దాని మీద కూడా లేకపోతే నా ఇంట్లో ఉంటా, అక్కడ కూడా లేకపోతే మా గుళ్ళో ఉంటా. నేను ఎక్కడో ఒకచోటే ఉంటా. నాకు ఫోన్ చేశారు, స్వామీజీ ఎక్కడున్నారు అండి అన్నారు. అంటే నేను పలానా ఇక్కడ ఉన్నానండి, సత్యనారాయణ స్వామి టెంపుల్లో అశోక్ నగర్లో ఉన్నానండి అని నేను చెప్తా. దాని అర్థం ఏంటి, నేను మా ఇంట్లో లేనట్టు. అదే ఇప్పుడు డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌటు అంటే, సార్ ఆత్మ కూడా నాతో పాటు తిరుగుతోందా? ఆత్మ కూడా ఆత్మ నాతో పాటు తిరుగుతోందా అని అనుకోండి, అది ఒక రకంగా కరెక్టే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతో పాటు ఆత్మ తిరగదు, కానీ ఆత్మలో నువ్వు తిరుగుతున్నావు. ఆత్మ అంతటా ఉంది, దాంట్లో మనం తిరుగుతున్నాం.
అటు ఇటు తిరుగుతున్నాం. దాంట్లో నేను అనుకునేటువంటి ఒక చిన్న ఆత్మ కూడా ఏం చేస్తుంది, ఆ మహా బ్రహ్మాండమైనటువంటి ఆత్మలో అది కూడా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకనే ఏమంటున్నారు శంకరాచార్యులు వారు, ఒక శ్లోకం చెప్తున్నారు చూడండి. సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ తన్మాత్రమే తన్న తతోన్యదస్తి అస్తితి యో వక్తి నతస్య మోహో వినిర్గతో నిద్రవత్ ప్రజల్పః వినిర్గతో నిద్రితవత్ ప్రజల్పః. ఏమన్నారంటే శంకరాచార్యులు వారు, సకలం సద్బ్రహ్మ కార్యం మామూలుగా వేదాంతంలో కార్యకారణ సిద్ధాంతాన్ని తీసుకొని వస్తారనమాట. కార్యము కారణము. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్దాం మనం. ఇప్పుడు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. నేను పరమాత్మ నుంచి వచ్చాను, నేను దేవుడి నుంచి వచ్చాను, ఇదంతా మనం అనుకున్నాం ఇంతకుముందు. అసలు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విశ్వము బ్రహ్మాండము ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, సార్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి, ఈ భూమి, నక్షత్రాలు, సూర్యుడు ఇవన్నీ ఏవో అంటున్నారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే సైంటిస్టులు ఏమంటారు? వాళ్ళ దగ్గర ఒక సిద్ధాంతం ఉందన్నమాట, బిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి ఉందన్నమాట. దాన్ని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం అట ఏమి లేదట, ఏమి లేదు ఇక్కడ. ఏదో ఒక 5 రూపాయల కాయిన్ 10 రూపాయల కాయిన్ అంతా ఏదో ఒక వస్తువు ఉండేదట. ఉంటే అది ఏమైందట, ఒక్కసారి ఢామ్ అని పేలిందట. ఇంగ్లీష్లో డామ్, మనం ఢామ్ అంటాం, ఇంగ్లీష్లో బ్యాంగ్ అంటారనమాట. కాబట్టి ఆ పేలుడు నుంచి, ఆ విస్ఫోటం నుంచి ఇదంతా ముక్కలయ్యి ఇదిగో ఈ విశ్వం అంతా, నీకు కనిపించే విశ్వం అంతా కూడా వచ్చింది. ఎప్పుడైతే విశ్వం అనేటువంటిది వచ్చిందో దాంతోపాటు టైమ్ అండ్ స్పేస్, కాలం అనేటువంటిది, ఖాళీ ఆకాశం అనేటువంటిది, ఖాళీ ప్రదేశం అనేటువంటిది తయారయ్యాయి. అప్పటిదాకా ఏం లేవు, ఉన్నది ఒకటే, అది ఎక్కడుందో కూడా ఎవడికి తెలియదు. బిగ్ బ్యాంగ్ డామ్ సౌండ్, ఇది సైంటిస్టులు చెప్పినటువంటిది. ఇదే మన ఋషుల దగ్గరికి వచ్చి అడిగాం, సార్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి అని. వాళ్ళేమంటారు, ఇదంతా బిగ్ బ్యాంగ్ కాదురా, ఇదంతా ఒక పెద్ద ఓం అంటారు వాళ్ళు. వాళ్ళు బ్యాంగ్, మన వాళ్ళు ఓం. ఏంటి అంటే మొట్టమొదట ఉన్నటువంటిది చైతన్యమే. ఆ చైతన్యం ఎంత ఉందట, అంగుష్ట మాత్రంగా ఉంది. అది మొత్తం అంతా చైతన్యమే, అంతా ఉన్నటువంటిదంతా ఒకటే చైతన్యం అంతా. అది ఏమైందట, అదే పరమాత్మ. ఆ పరమాత్మకి విస్తరించుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగింది. ఆయన ఏం చేశాడట, తదైక్షంతా ఒక్కసారి కళ్ళట్లా ఓపెన్ చేశాడట. ఆయన ఎప్పుడైతే ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసి అలా చూశాడో అప్పటిదాకా ఏం లేవండి. ఈ సూర్యుడు, మనువులు, వీళ్ళంతా ఎవరూ లేరు. బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళెవరూ లేరు, ఏమీ లేదు అక్కడ. ఆ ఏమీ లేనటువంటి సమయంలో ఆయన ఒక్కసారి కళ్ళలా తెరిచి టక్మని చూశాడట. చూడంగానే ఇంత పెద్ద విశ్వం ఒక్కసారి ఇట్లా వ్యాపించింది. ఆయనలోంచే ఇంత పెద్ద విశ్వం ఒక్కసారి ఇంత వ్యాపించింది అనమాట. ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద బ్రహ్మాండం కనిపిస్తున్నప్పుడు ఇంత చిన్న వస్తువులోంచి ఇంత పెద్ద బ్రహ్మాండం ఎక్కడి నుంచి వచ్చింది? అదే శక్తి, అదే చైతన్యం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా ఎండాకాలం వచ్చింది, ఎంతమంది ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతున్నారు, ఎంతమంది కుండలో నీళ్ళు తాగుతున్నారు? ఫ్రిడ్జ్ చేయొద్దండి, ధైర్యంగా ఎత్తండి, ఏం పర్వాలే, నేనేమన్నా. కుండలో నీళ్ళు ఎంతమంది తాగుతున్నారు? గుడ్, నేను కూడా కుండలో నీళ్ళు తాగుతాను. సో మనందరి ఇళ్లలో కుండలు ఉన్నాయి కదండి. కుండ తయారు చేయాలి అంటే ఏముండాలి? మట్టి లేకుండా కుండ తయారవుతుందా? కదా. సో ఒక మట్టిని తీసుకొని వచ్చి చక్రం మీద పెట్టి ఆ కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తిప్పి
దాన్ని ఇలా చేత్తో మోల్డ్ చేసుకుంటూ నెమ్మదిగా కుండ ఆకారం తీసుకొస్తారు. తర్వాత దాన్ని ఆకారం వచ్చిన తర్వాత దాన్ని కాలుస్తారు. కాల్చిన తర్వాత దానికి ఏం పేరు పెట్టాం మనం? కుండ. అలాగే కూజ, పూలకుండి, ఏవో అవన్నీ అలాగే తయారు చేస్తారు. మొత్తానికి ఆ మట్టితో తయారు చేసేవన్నీ అలాగే తయారు చేస్తారు. ఏవో చిన్న చిన్న ముంతలు, డబ్బులు వేసుకునే ముంతలు ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. మాది చిన్నప్పుడు మాకు అదే రోజు దాంట్లో పావలా వేసేవాడు. ఉండి మట్టి హుండి దాంట్లో వేసేవాడు. అన్నీ మట్టితోనే తయారవుతున్నాయి. అక్కడ జరుగుతోందండి. ఒకసారి ఆలోచించండి. మీ ఇంట్లో కుండ ఉంది. ఇప్పుడు ఆ కుండ మట్టితో తయారైందని మీకు తెలుసు. ఇప్పుడు ఆ కుండను చూసినప్పుడల్లా మీరు ఏమంటారు? అరే నాకు కొంచెం మట్టిలో నీళ్ళి అని అంటారా? అరే నా కుండలో నీళ్ళి అని అంటారా? సరే అది మట్టి అండి, అది మట్టితోనే కదా తయారైంది. మరి మట్టితో తయారైనప్పుడు మట్టిలో నీళ్ళు ఇవ్వండి అని ఎందుకు అడగట్లేదు మీరు? దానికి ఏమొచ్చింది ఇప్పుడు కొత్తగా? మట్టికి రూపం వచ్చింది. మట్టికి రూపం రాగానే దానికి ఏమొచ్చింది? నామం. ఎక్కడైతే రూపం ఉంటుందో అక్కడేముంటుంది? నామం. సో ఈ ప్రపంచం నీ చేత చూడబడుతున్నటువంటిదంతా కూడా ఏంటి? నామరూపాత్మకం ఇదం సర్వం. ఇక్కడ నీకు కనిపించేటటువంటిదంతా కూడా కేవలం నామాలు, రూపాలు, ఆకారాలు ఉన్నాయి. ఈ ఆకారాలకి నువ్వు పేర్లు పెట్టాలి కాబట్టి రకరకాలైనటువంటి పేర్లతో నువ్వు పిలుస్తున్నావు. ఉన్నటువంటిది ఒకటే మట్టి, దాంతో తయారైతే ఇదిగో ఇది కుండ అన్నావు. దాంతో తయారైన దాన్నే కూజ అంటున్నావు. దాంతో తయారైనటువంటి దాన్నే పూలకుండి అంటావు. దాంతో తయారైనటువంటి దాన్నే ముంత అంటావు. అన్నీ మట్టే. మట్టిని చూడం. నీ దృష్టి పొరపాటున మట్టి మీద ఎప్పుడూ లేదు. ఉన్నటువంటి దేని మీద? పైన ఉండేటటువంటి ఆకారము, రూపం. రూపం ఉంది కాబట్టి నామం అనేటువంటిది ఇంక్లూడ్ అయింది. ఇప్పుడు మట్టితోటి తయారైనటువంటి కుండలో మట్టి ఎక్కడుంటుంది? కుండ అంతా ఉండేటటువంటిది మట్టే, ఎందుకని అది మట్టితో తయారైంది కదా. ఇక్కడ కూడా పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఇంత పెద్ద బ్రహ్మాండంలో, పరమాత్మ నుంచే తయారైనటువంటి ఇంత పెద్ద బ్రహ్మాండంలో ఏముండాలి? ఇక్కడ మట్టి నుంచి తయారైనటువంటి కుండలో అంతటా ఉన్నటువంటిది మట్టే. అది లాజిక్ కరెక్టా కదా? మరి పరమాత్మ నుంచి తయారైనటువంటి, ఇప్పుడు సృష్టి ఎలా జరిగింది అని అంటే ఇందాక మనం అనుకున్నాం బిగ్ బ్యాంగ్ ఇవన్నీ. ఒక మతం వాళ్ళు ఏమన్నారు? సార్ భగవంతుడు అండి స్వర్గంలో కూర్చుని చేశాడండి అని అన్నారు. సృష్టి ఎక్కడ జరిగిందట? స్వర్గంలో కూర్చుని చేశాడట ఆయన దేవుడు. అంటే ఏంటి? అక్కడ ఏం మిస్టేక్ జరిగింది? సృష్టికి ముందే స్వర్గం ఉంది. వాస్తవంగా స్వర్గం ఎప్పుడు రావాలి? సృష్టితో పాటు రావాలి. కాబట్టి అది ఫెయిల్ అయిపోయింది. ఆ సిద్ధాంతం ఫెయిల్ అయిపోయింది. ఇంకొక మతం వాళ్ళు ఏం చెప్పారు? సార్ భగవంతుడండి ఒక పెద్ద గార్డెన్లో కూర్చుని సృష్టి చేశాడండి అని అన్నారు. అంటే సృష్టికి ముందే గార్డెన్ ఉంది. సృష్టికి ముందే సృష్టి జరిగిపోయింది. నువ్వు కొత్తగా సృష్టించింది ఏముంది ఇక్కడ? కాబట్టి ఆ సిద్ధాంతము ఫెయిల్ అయిపోయింది. ఒక్క మన హైందవ సంస్కృతిలో మాత్రమే, ఒక్క మన వేదాలలో మాత్రమే, ఒక్క మన ఉపనిషత్తుల్లో మాత్రమే దీనికి తగినటువంటి సమాధానాన్ని చెప్పగలిగారు. ఏంటయ్యా అది? యథోర్ణనాభిసృజతే గృహ్ణచేతేచ. ఉపనిషత్తు వాక్యం అన్నమాట. యథా ఊర్ణనాభి సృజతే గృహ్ణతేచ. ఊర్ణనాభి అంటే సాలెపురుగండి. మన ఇంట్లో పండగలు వస్తున్నాయంటే ఏం చేస్తాం? బూజులన్నీ దులుపుతాం. బూజులు ఎవరు పెట్టారు? మీరు పెట్టారా? డెకరేషన్కి బాగుంటాయని పెట్టాం. మనం ఏం పెట్టాం? అవి వస్తాయి, సాలిపురుగులు వస్తాయి. ఎక్కడి నుంచో వస్తాయి పాపం. వచ్చి అక్కడ ఇక్కడ సాలిగుళ్ళు పెడతాయి కదా. దేంతో పెడతాయి? చక్కగా అవి సన్నటి దారాన్ని దాంతో అల్లుతాయి అన్నమాట. దాంట్లో ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా పడితే అది వెళ్ళి టక్మని దాన్ని అంతా చుట్టేసేసి దానికి ఆకలి వేసినప్పుడు తింటూ ఉంటుంది. అది దాని జీవన విధానం. కాబట్టి ఆ సాలెగూళ్ళన్నీ దేంతో తయారవుతాయి? దారంతో తయారవుతాయి. ఇప్పుడు దానికి దారం కావాలి. సాలెగూడు కట్టుకోవడానికి సాలెపురికి దారం కావాలి. ఎక్కడికి వెళ్ళి కొనుక్కోసం వస్తుంది? కమలానగర్లో వెళ్ళి ఫ్యాన్సీ షాప్లో కొనుక్కొని వస్తుందా?
ఆ? అవును కదా, ఇది తెలుసు కదా అందరికీ. సాలెపురుగు దారం ఎక్కడి నుంచి తయారవుతుంది? సాలెపురుగులోంచే తయారవుతుంది. ఆ తయారైనటువంటి దారంలో ఎవరుంటారు? కట్టినటువంటి గూళ్ళో సాలెపురుగే ఉంటుంది. యథా ఊర్ణనాభి, ఊర్ణనాభి అంటే సాలెపురుగు అన్నమాట. సృజతే, ఏ విధంగా అయితే తన గూడును సృష్టిస్తుందో, గృహతే చ, సాలెపురుగుకి ఇంకో లక్షణం కూడా ఉందండి. ఏంటో తెలుసా అండి? దానికి ఏమైనా ట్రాన్స్ఫర్ అయిందనుకోండి, మొత్తం ఆ గూడు అంతా లోపలికి తీసుకుని వేరే చోటుకి వెళ్ళిపోతుంది అది. మనం కూడా అంతే కదండి, బ్యాంక్ ఎంప్లాయీస్ వీళ్ళు ఉంటారు పాపం, ట్రాన్స్ఫర్లు అవుతుంటాయి. అయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మొత్తం పెట్టేవాడ సతుకుని లారీలు వేసుకొని వెళ్ళిపోతారు. అట్లాగే సాలెపురుగుకి ఇంకో లక్షణం ఉందన్నమాట, అది గృహతేచ. మొత్తం అల్లినటువంటి గూడంతా కూడా కావాలంటే లోపలికి తీసేసుకుంటుందట అది. ఈ లోపలే మనం తీసేస్తాం దాన్ని, అంత టైం ఇవ్వం దానికి. అదేవిధంగా ఈ పరమాత్మ నుంచి వచ్చినటువంటి, చైతన్యం నుంచి వచ్చినటువంటి, ఆత్మతత్వం నుంచి బయటికి వచ్చినటువంటి ఇంత పెద్ద బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఇదంతా కూడా ఏంటంటే అండి, మనం ఏదో కంటితో చూసి ఇదిగో ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు, ఇదంతా మనం అనుకుంటున్నాం. కానీ ఇదొక పెద్ద అరేంజ్మెంట్ అండి, చాలా పెద్ద అరేంజ్మెంట్. ఇదంతా అర్థం చేసుకోకపోతే చాలా కష్టం. దీన్ని వేదాంతంలో విపరీతమైనటువంటి సైన్స్ దాగుంది దీంట్లో. ఇప్పుడు మీరందరూ ఎన్నింటికి వస్తున్నారు ఇక్కడికి? రోజు 4:30కి వస్తారు కదండి. ఎన్నింటి వరకు ఉంటారు ఇక్కడ? 7, 7:30, 8. క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, ఇంకాసేపు కూర్చుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. మొత్తానికి మనందరం సాయంత్రం వస్తున్నాం. నేను కూడా 6ంటికి వస్తున్నాను, 7, 7:10 అవుతున్నాయి, నేను కూడా వెళ్ళిపోతున్నా. మనం గమనించాల్సింది ఏంటి? ఇక్కడ మనం రాకముందే ఇక్కడ ఒక ప్రవచనం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను కూర్చోవడానికి ఇదిగో ఈ టేబుల్, ఈ కుర్చీ, మీరు కూర్చోవడానికి అక్కడ కుర్చీలు, రికార్డింగ్ చేయాలన్నారు, కెమెరాలు ఏవో పెట్టారు. ఇదంతా జరుగుతోంది కదండి. దీంట్లో మీ ప్రమేయం కానీ నా ప్రమేయం కానీ ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? టైంకి వస్తాం, కూర్చుంటాం, అయిపోయిన తర్వాత దులుపుకొని వెళ్ళిపోతాం బయటికి అదండి. కానీ మనం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ మనం ఇక్కడ రావడానికి, సౌకర్యవంతంగా కూర్చోడానికి, తిరిగి వెళ్ళడానికి, ఇదంతా కూడా ఎవరో తెలివైనటువంటి వాళ్ళు తమ తెలివితేటల్ని వినియోగించి, ఈ వారం రోజులు ఇక్కడ ఈ లెక్చర్ జరుగుతుందని చెప్పి ముందుగా అడ్వర్టైజ్మెంట్ చేసి, దానికి కావలసినటువంటి వాతావరణాన్ని అంతా ఇక్కడ సృష్టించి చేశారు. ఈ వారం రోజులు ఇదిగో ఒక చిన్న ప్రపంచాన్ని మనం సృష్టించుకున్నాం. ఈ ప్రపంచంలోకి వస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం. దీంట్లో మన ప్రమేయం ఏమైనా ఉందా? ఇక్కడ అరేంజ్మెంట్స్లో ఏమీ లేదు. కానీ ఇది ఇలా జరగాలి అని చెప్పి మనతో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరో ఇదంతా అరేంజ్ చేశారు. మన పని రావడం, వెళ్ళిపోవటం కదండి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దాహం వేస్తుందేమో అని చెప్పి మంచినీళ్ళు అరేంజ్ చేశారు, ఉక్కబోస్తుందేమో అని ఫ్యాన్లు పెట్టారు, ఇన్ని రెడీ చేసి పెట్టారు. మనం దీన్ని ఏం చేస్తాం? వాడుకుంటాం, వెళ్ళిపోతాం. అలాగే మనందరం ఈ ప్రపంచంలోకి వస్తున్నాం, ఈ ప్రపంచంలోకి వస్తున్నాం. వచ్చేటప్పుడు ఏమో సార్, అక్కడ దాదాపు ఒక 80-90 ఏళ్ళు నేను బతకాల్సి వస్తుంది, ఓ పని చేద్దాం, వెళ్ళేటప్పుడు ఎందుకైనా మంచి తినడానికి ఉంటుందో లేదో అక్కడ క్యారేజ్ కట్టుకొని వస్తామా? తాగడానికి నీళ్ళు అవసరం అవుతాయి, అందుకని పెద్ద వాటర్ బాటిల్ నిండా నీళ్లు తీసుకెళ్దామని తెచ్చుకుంటామా? అక్కడ బతకాలంటే ఆక్సిజన్ కావాలండి, అందుకని గ్యాస్ సిలిండర్లు ఏమన్నా ఆక్సిజన్ తెచ్చుకున్నామా? మనం ఏమీ లేదే. మనం ఇక్కడికి రాకుండా ఉన్నప్పుడు రాకముందే మనకి ఇక్కడ ఏమేమి అవసరం అనేటువంటిది గమనించి, ఎవరో తెలివైనటువంటి వాళ్ళు తమ తెలివితేటల్ని వినియోగించి దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ఇక్కడ తయారు చేసి పెట్టారు. మనం ఈ భూమి మీదకి రాగానే కావలసిన తిండి దొరుకుతుంది, తాగడానికి నీళ్లు దొరుకుతున్నాయి, పీల్చుకోవడానికి గాలి దొరుకుతుంది. ఇవన్నీ ఎవడు రెడీ చేసి పెట్టాడు? ఇవన్నీ ఎవరో మనకి తెలియనటువంటి వాళ్ళు, మనకి కనిపించినటువంటి వాళ్ళు, మనకు అర్థం కానటువంటి వాళ్ళు ముందే తయారు చేసి పెట్టారు.
మనం చేయగలిగింది ఏంటి? ఇక్కడికి వచ్చి ఇక్కడ పుట్టాం, ఇక్కడ తింటున్నాం, ఇక్కడ నీళ్లు తాగాం, ఇక్కడ ఊపిరి పీల్చుకుంటున్నాం, అన్నీ చేసి దీన్ని చెడగొట్టేసి వెళ్ళిపోతాం, నాశనం చేసి వెళ్ళిపోతాం. నాకు అప్పుడప్పుడు భలే బాధేస్తుందండి. పెళ్ళిళ్ళకి వెళ్తారు కదండి, పాపం ఆ కళ్యాణ మండపం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టేజీ అంతా అలంకారం అంతా చేసి చక్కగా కుర్చీలు మధ్యలో ఖాళీ పెట్టి నడవటానికి అటుపక్క ఇటుపక్క ఓ 10 వరుసలు అంతా రెడీ చేసి, ఈ మధ్య ఏదో కొత్తగా కుర్చీలకి ఆ ముసుగులు కూడా కప్పుతున్నారు, ఏవో కలర్ ఇవి వస్తాయన్నమాట, అవన్నీ కప్పి నీట్గా చేసి పెడతారనమాట. ఇక పెళ్ళి మొదలవుతుందండి. ఆ పెళ్ళి మొదలవటానికి ముందు పిల్లలు వస్తారు. ఆ పిల్లలు చేసే పని ఏంటంటే ఆ మంటపంలో పెట్టిన పూలన్నీ పీక్కుంటూ ఉంటారు, ఆ బెలూన్లు పెడితే బెలూన్లు పీక్కుంటూ ఉంటారు. ఇక ఆడవాళ్ళు మగవాళ్ళు చేరతారు, ఏం పిన్ని బాగున్నావా అనుకుంటూ చక్కగా లైన్లో వేసిన కుర్చీలన్నీ రౌండ్గా చేస్తారు, పిచ్చా ప్యాటీలు మాట్లాడుకోవడానికి అనమాట. ఇక్కడో గుంపు అక్కడో గుంపు అక్కడో గుంపు తయారవుతారు కదా. ఆ పెళ్ళి పూర్తయిన తర్వాత కళ్యాణ మండపాన్ని చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. సర్వనాశనం, కిష్కిందకాండ. చెడగొట్టి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వాతావరణం మళ్ళా పాపం రెండో పెళ్ళి ఉంటుంది, 2 రోజుల తర్వాత మళ్ళా అన్ని రెడీ చేసుకుంటున్నారు. భగవంతుడు కూడా అంతేనండి. మనం అంతా పాడు చేసి వెళ్ళిపోతూ ఉంటాం, ఆయన ఏం చేస్తుంటాడు? అంతా రీసైకిల్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు చెడగొట్టిందంతా ఆయన రీసైకిల్ చేసుకుంటూ ఉంటాడు. నువ్వు వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ అంతా ఆయనే ఆక్సిజన్ కింద మార్చుకుంటూ ఉంటాడు. మనం వదిలిపెట్టానని మలమూత్రాలు అన్ని పాపం మళ్ళీ అన్నీ రీసైకిల్ చేసుకోవడం ఆయన పని. ఇలాగా తెలివి అనేటువంటిది, ఒక జ్ఞానం అనేటువంటిది మనకి తెలియకుండా ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి తిరుగుతోంది. అది ఆ చైతన్యము, ఆ జ్ఞానం అనేటువంటిది లేకపోతే ఇక్కడ మానవాళి, ఇక్కడ ఉండేటటువంటి జీవుడి యొక్క మనుగడ దాదాపు అసాధ్యం అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎవరి జ్ఞానంతో ఇదంతా కదలాడుతోంది? ఆశ్చర్యం వేస్తుంది. కేవలం నా లోపలే ఏవో నా ఇంద్రియాలు, నా మనస్సు, బుద్ధి పనిచేస్తున్నాయి, నా లోపల చైతన్యం ఉంది అని అనుకోకండి. మనం చూడగలిగితే చూసిన ప్రతి చోట కూడా, రోడ్డు మీద తిరిగేటటువంటి కుక్క, పందిలో కావచ్చు, ఆకాశంలో ఉండేటటువంటి మేఘాలు కావచ్చు, ఎక్కడైనా చూడండి ఒక బ్రహ్మాండమైనటువంటి చైతన్యం వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎందువల్ల చెప్తున్నారే? ఇదంతా కూడా పరమాత్మ కార్యం. ఆయన యొక్క కార్యం నుంచి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కారణం ఇదంతా. ఏ మూల పదార్థం నుంచి అయితే, ఏ ముడి పదార్థం నుంచి అయితే ఈ విశ్వం అంతా తయారైందో ఆ ముడి పదార్థం ఎవరయ్యా ఇక్కడ చెప్తున్నటువంటిది? సద్బ్రహ్మ కార్యం. ముడి పదార్థం లేకుండా ప్రోడక్ట్ అనేటువంటిది తయారు కాదండి. రా మెటీరియల్ లేకుండా ప్రోడక్ట్ తయారు కాదు. రా మెటీరియల్లో ఏముంటుందో ప్రోడక్ట్లో కూడా అదే ఉంటుంది. రా మెటీరియల్ మట్టి అయినప్పుడు కుండలో కూడా ఉండేటటువంటిది మట్టే. పరమాత్మ రా మెటీరియల్ అయినప్పుడు నిజంగా చెప్పండి, ఆయన దగ్గర రా మెటీరియల్ ఏముంది? ఈ విశ్వాన్ని తయారు చేయడానికి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన దగ్గర రా మెటీరియల్, ముడి పదార్థం ఏముంది ఆయన దగ్గర? ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి ఏం చేశాడు? ఆయనే ఇంత పెద్ద బ్రహ్మాండంగా విస్తరించుకున్నాడు ఆయన. మరి ఇంత పెద్ద బ్రహ్మాండంగా పరమాత్మ గారు విస్తరించుకున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో పరమాత్మ ఎక్కడున్నాడండి? ఇదో పెద్ద ప్రశ్న అయినట్టు. ఈ ప్రశ్న ఎలాంటిది? కొండలో మట్టి ఎక్కడుందండి అని అడిగినట్టు ఉంటుంది. దిస్ ఈజ్ ద లాజిక్. కాబట్టి పరమాత్మ ఎక్కడ లేడు, మనం చూడగలగాలంతే. సర్వాంతర్యామి. అదే కదా ప్రహ్లాదుడు ఆ రోజు, ఏడురా నీ హరి ఎక్కడున్నాడు అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాడు ప్రహ్లాదుడు? ఎందుగలడు అందులేడని సందేహం బువలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి నందందే గలడు చెప్పాడు కదా. నీకు వెతకగలిగినటువంటి శక్తి ఉండాలి, చూడగలిగినటువంటి శక్తి ఉండాలి. ఎక్కడ చూసినా కనిపిస్తాడు. ఏరా ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి గద పెట్టి ఒకడు కొట్టాడు, కొడితే దాంట్లోంచి వచ్చాడు భగవంతుడు. విచిత్రం ఏంటో తెలుసా అండి?
అరే ఈ స్తంభంలో ఉన్నాడా భగవంతుడు అని చెప్పి స్తంభాన్ని కొట్టాడు అక్కడ కదండి. అదే సింహాసనాన్ని కనుక కొట్టుండుంటే సింహాసనంలోంచి కూడా వచ్చి ఉండేవాడు ఆయన. అదే ఓ గోడను కొట్టుంటే గోడలోంచి కూడా వచ్చి ఉండేవాడు, కిటికీని కొడితే కిటికీలోంచి కూడా వచ్చి ఉండేవాడు ఆయన. ఎందుకని? అన్నిట్లో ఉన్నది ఆయనే. పక్కనుండే ఓ బొడ్డున్నవాడు కొట్టాడు అన్నాడు, బొడ్డుల్లోంచి కూడా భగవంతుడే వచ్చి ఉండేవాడు ఆ రోజున. ఆ టైంలో గద ఉంది, స్తంభం కనిపించింది, కొట్టాడు ఆయన. కాబట్టి అస్థితియో వ్యక్తి నతస్య మోహం. ఎవరైతే భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో మోహంతో, వినిర్గతో నిద్రితవత్ ప్రజల్ప. నిద్రితవత్, భగవంతుడు ఎక్కడున్నాడు, ఉంటే నాకు కనిపించాలి కదా, కనిపించినప్పుడు భగవంతుడు ఉన్నట్టా లేనట్టా ఇన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఉంటే తెలియాలి కదండి. నా కంటికి చెట్టు కనిపిస్తుంది, మరి భగవంతుడు ఉంటే భగవంతుడు కూడా కనిపించాలి కదా. నా కంటికి లారీ కనిపిస్తుంది, మరి అది కనిపిస్తున్నప్పుడు భగవంతుడు కూడా నాకు కనిపించాలి కదా అని ఎవరన్నా అంటూ ఉంటే వాడు ఎట్లాంటి వాడంటే పడుకున్నప్పుడు నిద్రితవత్ ప్రజల్పహ. కొంతమంది ఉంటారండి, మా ఆశ్రమంలో గోపాలకృష్ణ అని ఒక కుర్రాడు ఉన్నాడు. వాడు మా స్కూల్లో టీచర్ అనమాట. నేను అప్పుడప్పుడు మా హెడ్ మాస్టర్తో జోక్ చేస్తుంటాను అనమాట, సార్ వీడికి 2 జీతాలు ఇవ్వాలండి అని. మామూలుగా వాళ్ళకి ఏంటంటే 16,000 ఎంతో జీతం ఇస్తారు అబ్బాయికి. నేను చెప్పాను 16,000 కాదు, వాడికి 32,000 జీతం ఇవ్వండి అని చెప్పా. ఎందుకో తెలుసా అండి, వాడు ఏం చేస్తాడో తెలుసా, రాత్రి పడుకుంటాడు, నా రూమ్లోనే ఉండేవాడు. పడుకుని పొద్దున్న క్లాస్లో చెప్పిందంతా మళ్ళా నిద్రలో చెప్పేవాడు. మొత్తం అంతా పాఠాలన్నీ వాడు నిద్రలో చెప్తూనే ఉంటాడు. వాడు అట్లాగా మళ్ళా పిల్లలు అల్లరి చేస్తున్నాడు, రైట్ కూర్చో, ఎన్నిసార్లు చెప్పా నీకు లేవద్దని, కూర్చో, మాట్లాడుతూనే ఉంటాడు అట్లాగా. నేను చెప్పా వాడు 2 జాబులు చేస్తున్నాడు, వాడికి డబుల్ శాలరీ ఇవ్వండి అని చెప్పేవాడిని. ప్రజల్పం అంటే ఏంటంటే అప్రస్తుతంగా మాట్లాడటం కదా. నిద్రలో కొంతమంది దాన్ని ఏమంటారు, నిద్రలో మాట్లాడటాన్ని కలవరింతలు ఏవో అంటుంటారు దాన్ని కదా. ఆ నిద్రలో మాట్లాడే మాటలకి అర్థం ఉండదన్నమాట. అర్థం ఏముండదు దానికి, ఏదేదో మాట్లాడుతుంటారు, అర్థం లేకుండా మాట్లాడుతుంటారు. ఇది కూడా అంతే. భగవంతుడు ఉన్నాడా, మీనింగ్లెస్ క్వశ్చన్. భగవంతుడు ఎక్కడున్నాడు, అర్థం లేని ప్రశ్న అది. ప్రజల్పం అదంతా, నిద్రలో ప్రేలాపనలు పేలినట్టే ఇదంతా కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.